హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు నా చిన్నప్పుడే స్కూల్లో జరిగిన విషయం అయితే ఒకటి షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. అదైతే ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూస్తే అయితే గుర్తొచ్చిందన్నమాట నా స్కూల్లో జరిగిండే ఒక విషయము. నెక్స్ట్ ఏంటంటే మా ఊర్లో నేను ఒక్కతినేనమాట 10th క్లాస్ ఫస్ట్ పాస్ అయిన అమ్మాయిని. ఎందుకంటే మా ఊర్లో స్కూల్ అప్పుడు ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండింది, హై స్కూల్ లేదు. హై స్కూల్ కావాలంటే మేము 64 పెద్దూరుకి వెళ్ళాలి, లేదంటే కుప్పం వెళ్ళాలన్నమాట. ఈ రెండు ఊర్లకి అమ్మాయిలు పంపించే వాళ్ళు అయితే కాదు. కేవలం ఉండే ఊర్లోనే ఎంతవరకు స్కూల్ ఉంటే అంతవరకే చదువుకోవాలన్నమాట. అది రూల్. ఆ ఊర్లో మా ఊర్లో అప్పుడు రూల్ అన్నమాట. అప్పుడు అంతా పెద్దగా చదివే వాళ్ళు లేరు. మా అక్క వాళ్ళు కానీ చదివిందేం చదివించలేదు. కేవలం ఊర్లో ఉన్నంత వరకే అబ్బాయిలని అయితే చదివించేసేవాళ్ళు అనమాట. అమ్మాయిల్ని చదివించేవాళ్ళు కాదు. అబ్బాయిలు అయితే సైకిల్ ఎత్తుకొని పక్క ఊరికి వెళ్ళేవాళ్ళు అనమాట. మా అన్న వాళ్ళు కానీ బయట ఊర్లో చదువుకునే వాళ్ళు క్యారీ ఎత్తుకుపోయి అక్కడే చదువుకునే వాళ్ళు అనమాట. వాళ్ళకైతే అబ్బాయిలకైతే పర్మిషన్ ఉంది, అమ్మాయిలకైతే లేదనమాట. ఉండే ఊర్లోనే చదువుకోవాలి అనేసి రూల్ అనమాట. అప్పటికి ఒక అమ్మాయి కానీ బయటకు వెళ్ళి చదువుకునేది ఏం లేదు. ఒకే ఒక అక్క, నాకు తెలిసి ఒకే ఒక అక్క, అది బయటకు వెళ్ళి పెద్దూరికి వెళ్ళి వాళ్ళ అన్న వాళ్ళతో పాటు చదువుకునేది. నేను కానీ మా అన్న వాళ్ళతో పాటు వెళ్ళి చదువుకునేదన్న ఏమో, మా అమ్మ నాన్న పర్మిషన్ ఇచ్చేవాళ్ళో ఏమో తెలియదు. కానీ అప్పటికైతే ఆలోచన లేవన్నమాట. మాకి ఒక సార్ ఉన్నారనమాట, తెలుగు సార్ అనేసి. ఆ సారు చల్లగా ఉంది అనేసి ఇప్పుడు కూడా నేను కోరుకుంటాను, ఎక్కడున్నా బాగుండాలనేసి. అందరూ మాస్టర్లు చదువు మాత్రమే చెప్తారు, ఆయన చదువు కాదు. ఆ ఊరికి చాలా మంచి చేసిపోయినారనమాట. ఎక్కడున్నా ఆ సారు ఈ చేసిన సహాయం ఆ ఊర్లో అమ్మాయిలంతా కానీ ఆ సార్కి అయితే రుణపడి ఉంటారు. అంత గొప్ప పని చేసినారనమాట. ఏం పని అంటే, మా 64 పెద్దూరు మా పక్క ఊరు అనమాట. అంటే ఈ పక్క ఊరు రెండు ఊర్లు ఉన్నాయి. వెంకటాపురము, చీమనపల్లి అనేసి రెండు ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ కూడా లేదన్నమాట. మా ఊర్లో అయితే ఎలిమెంటరీ స్కూల్ అన్న ఉంది, ఆ ఊర్లో అయితే ఎలిమెంటరీ స్కూల్ కానీ లేదన్నమాట. సపోజ్ వాళ్ళు అమ్మాయిల అబ్బాయిలు మా ఊరికే వచ్చేవాళ్ళు, ఆ ఊరు అమ్మాయిల అబ్బాయిలు మా ఊరిలోనే చదువుకునే వాళ్ళు. అలా ఎలిమెంటరీ స్కూల్ ఉండేది మా ఊర్లోనే. కానీ మాకు హై స్కూల్ ఉంటేనే ఆ అమ్మాయిలు ఫిఫ్త్ తర్వాత 6th క్లాస్ చదవాలన్నా కానీ మా ఊర్లో స్కూల్లో ఉంటేనేనమాట. మా ఊర్లో స్కూల్ ఉంటేనే మేము చదవగలం, లేదంటే మమ్మల్ని నిలిపేస్తారు. మాకు తెలుసు మేము పోమనేసి, అంతకుముందే ఫిక్స్ అయిపోతాం అనమాట బయట చదివిరనేసి. అంతవరకే ఉండింది మా బుర్ర. కానీ అంతకు మించి మేము పోవాలా చదువుకోవాలనేసి అనేవాళ్ళమో ఏమో తెలీదు. కానీ మేము అనకముందే మా స్కూల్ వచ్చేసింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒకసారు ఓ రోజు తెలుగు సార్ అనమాట, కారు ఇట్లా పోతుంది మా స్కూల్ ముందరనే, మా ఊర్లో స్కూల్ ముందరనే కారు పోతుంది అనమాట. ఇక్కడికి 64 పెద్దూరు అనే స్కూల్కి వాళ్ళ హెడ్ మాస్టర్లు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. కారు పోతుంది. మా సారు మమ్మల్ని ముందుగానే ప్రిపేర్ చేసి, మీరు ఇక్కడ ఈ రోడ్లో పోతుంది కారు, ఆ కారుని మీరు కంపల్సరీ ఆపి మా స్కూల్ శాంక్షన్ చేయండి, మమ్మల్ని నిలిపేస్తారు. 6th క్లాస్ అయిపోయిందంటే మమ్మల్ని నిలిపేస్తారు సార్, మేము అమ్మాయిలంతా ఇంట్లో ఉండిపోవాల్సిందే, మమ్మల్ని బెంగళూరుకి పిలుచుకొని వెళ్ళిపోతారు అట్లని చెప్పండి అనేసి సార్ నేర్పిస్తే మేము నేర్చుకొని అదేదో పద్యం నేర్పించినట్లు పద్యం దానివల్ల ఉపయోగం ఏమో. అప్పుడైతే నాకు 4th క్లాస్ అంటే అంత ఇప్పుడున్నంత పిల్లలు 1వ క్లాస్కి ఉన్నంత తెలివి కూడా లేదు అప్పుడు. 3వ క్లాస్కి ఇప్పుడు షార్ప్గా ఉన్నారు పిల్లలు, అప్పుడైతే లేదు. సార్ చెప్పినారు, మేము పోయి రిక్వెస్ట్ చేసుకోవాలా, అడుకోలేదు కాదు, రిక్వెస్ట్ చేసుకోవాలా మేడంని, హెచ్ఎం మేడంని రిక్వెస్ట్ చేసుకోవాలా. ఏమని చెప్పాలా అనేసి కూడా సారే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టారనమాట. మాకు స్కూల్ కావాలా, మమ్మల్ని నిలిపేస్తారనేసి. ఆ సార్ దయ వల్ల అప్పుడు ఆ రోజు ఆ మేడంకి ఆ సార్కి చెప్పడం వల్ల నెక్స్ట్ స్కూల్ శాంక్షన్ అయిపోయింది మా ఊరికి. మా ఊర్లో బయట గట్టు అనేది ఉందన్నమాట, పెద్ద గట్టు ఫ్రీగానే ఉండింది. దానైతే మా ఊరు వాళ్ళంతా పర్మిషన్ ఇచ్చేశారు. పర్మిషన్ ఇచ్చిన దానికి స్కూల్ శాంక్షన్ అయిపోయింది. మేము 4th క్లాస్ చదువుతున్నాము, 5th కంప్లీట్ అయ్యేపాటికి హై స్కూల్ రెడీ అయిపోయింది అన్నమాట. మా ఊర్లో 5 మంది, పక్క ఊర్లో 5 మంది, ఆ పక్క ఊర్లో 5 మంది, మొత్తం 15 మంది అమ్మాయిలు అనమాట. మేము 15 మంది అమ్మాయిలు 6th క్లాస్ పోతున్నాం, స్కూల్ రెడీ అయిపోయింది. దానికి మించిన ఆనందం ఏముంటుంది మాకు. కానీ అప్పుడు తెలియదు, ఆ చదువు విలువ తెలియదు, ఆ సార్ విలువ తెలియదు, ఆ స్కూల్ విలువ తెలియదు అనమాట. దగ్గర 7th క్లాస్ పబ్లిక్ పెట్టేశారు. 7th క్లాస్ పబ్లిక్లో అందరూ పాస్ అయిపోయాము. ఒక అమ్మాయి ఫెయిల్ అయిపోయింది, మా ఊర్లో ఉన్న అమ్మాయి. మా అమ్మాయి నిలిచిపోయింది. ఇప్పుడు మా ఊరు నుంచి 4 అమ్మాయిలే అనమాట. పక్క ఊరు నుంచి 5 మంది అమ్మాయిలు కంప్లీట్గా వస్తున్నారు, కంప్లీట్గా ఉన్నారు. నెక్స్ట్ 8th క్లాస్కి పోయే లోపల 8th క్లాస్కే ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. అప్పుడు చేసేసేవాళ్ళు 7th క్లాస్ 8th క్లాస్కి కానీ చేసేసేవారు అన్నమాట, పెళ్ళి చేసేసారు. నెక్స్ట్ ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు, 3 ఉన్నారనమాట. 3 అమ్మాయిల్లో ఇంక 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఫెయిల్ అయిపోయింది, ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఇంకొక అమ్మాయిని వాళ్ళ ఇంట్లో బిడ్డని పట్టుకునేదానికి
లేరనేసి ఇంకొక అమ్మాయిని అయితే నిర్దాక్షిణ్యంగా నిలిపేశారన్నమాట. వాళ్ళు ఏం చేయలేము, వాళ్ళు ఏం అనలేము. మా ఇంట్లో బెడ్ని పట్టుకునే దానికి ఎవరు లేరు, మేము నిలిపేస్తాను. మా పాప బెంగళూరు పోతారన్నమాట. అక్కడ మా వాళ్ళ ఇక్కడ పనులు బెంగళూరులోనే పనులు చేసుకునేది. అక్కడికైతే ఆ అమ్మాయిని పిలుచుకొని వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు, ముగ్గురు పోతే ఇద్దరు ఉన్నారనమాట. ఇద్దరు, నేను ఇంకో అమ్మాయి అయితే ఉన్నాం. ఆ పక్క ఇంకా 10 మంది వాళ్ళ ఊర్లో నుంచి ఖచ్చితంగా వస్తున్నారు. కష్టపడి అక్కడి నుంచి నడుచుకొని ప్రతిరోజు నడుచుకొని వచ్చేవాళ్ళు అనమాట. వెంకటాపురం నుంచి ఆ చీమలపల్లి నుంచి కానీ ప్రతిరోజు అమ్మాయిలు అబ్బాయిలు నడుచుకునే వచ్చేవారు అనమాట. ఆటోలో కానీ రాదు, బుక్లు వేసుకుని నడుచుకునే వచ్చేవాళ్ళు పక్కూరు నుంచి. మా ఊరు అప్పట్లో కూడా మేలేనమాట. కానీ బయట వచ్చి కష్టపడి చదివే వాళ్ళే బాగా చదివేవాళ్ళు. స్కూల్లో ఉండేవాళ్ళు చూడండి, స్కూల్ ఊర్లో వండుకొని నలుగురు మనిషి లేరు, నలుగురు మనిషి అబ్సెంట్ అయిపోయారు. ఇంకో అమ్మాయి అయితే 10th క్లాస్లో చనిపోయిందనమాట. అది ఏదో వ్యక్తిగత కారణాల వల్ల అమ్మాయి ఏదో చనిపోయిందన్నమాట. లాస్ట్కి నేను ఒక్కదాన్నే మిగిలాను. మా ఊరు నుంచి లాస్ట్కి నేను ఒక్కదాన్నే మిగిలాను అనమాట. ఇంకా 10 మంది వాళ్ళు కరెక్ట్గానే వస్తున్నారు. 10th అయిపోయింది కరెక్ట్గా. ఆ ఊర్లో ఫస్ట్ టైం స్కూల్ పడింది, హై స్కూల్ పడింది ఫస్ట్ టైం. 10th క్లాస్ ఫస్ట్ ఆ ఊర్లో ఫినిష్ చేసింది నేనే. నా తర్వాత చాలామంది ఇంకా స్కూల్ ఆల్రెడీ పడిపోయింది కాబట్టి 10th క్లాస్లో ఎంతోమంది అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, ఇప్పటికీ బాగా చదువుకుంటున్నారు. పక్కూరు నుంచి ఇప్పుడు కానీ వస్తున్నారన్నమాట. అలా అయితే జరిగింది. నా స్కూల్ డేస్ అయితే అలా అయిపోయింది. నాకైతే చాలా సంతోషం అనమాట. ఆ ఊర్లో ఫస్ట్ టైం అమ్మాయి హై స్కూల్ పడడం వల్ల నేనే ఫస్ట్ టైం చదివిందనమాట. నా తర్వాత నా చెల్లెళ్ళు చాలామంది బాగా చదువుకున్నారు. మా ఊర్లో కానీ అబ్జెక్షన్ చేయరు. 10th క్లాస్ కదా, కాలేజ్ ఉంటే కానీ అబ్జెక్షన్ చేయరన్నమాట. అంటే మా ఊర్లోనే ఉండాలి, బయట అయితే పంపించలేదు, భయం అనమాట. బయట అమ్మాయిలు పంపించేదానికి భయపడేవాళ్ళం. ఇప్పుడైతే భయం లేదు, ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు అక్కడ ఉండే దగ్గర కూడా 4 బిల్డింగ్లు కాదు 5 బిల్డింగ్లు ఉన్నాయి. అప్పుడైతే ఒకే బిల్డింగ్ కట్టించినారు. కొంతమంది చెట్లు అయితే ఉండేవి. ఆ క్లాస్ లోపలికి వెళ్తే మేము వచ్చి చెట్ల కింద చదువుకునే వాళ్ళము. వాళ్ళు చెట్ల కిందకి వస్తే మేము లోపలికి 2 రూమ్లు అన్నమాట ఉండింది అప్పుడు. తర్వాత మేము ఉన్నాగానే ఇంకో బిల్డింగ్ శాంక్షన్ అయిపోయింది. తర్వాత ఇంకో బిల్డింగ్, ఇప్పుడైతే 4-5 బిల్డింగ్లు అయితే సూపర్గా ఉందన్నమాట. స్కూల్ హై స్కూల్ అంటే ఫేమస్ అయిపోయింది మా ఊర్లో. ఇప్పుడైతే పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకుంటారు, ప్రతి ఒక్కరు కాలేజీకి పోతున్నారు. కాలేజీకి కానీ వెళ్ళాను అనమాట నేను. అప్పట్లోనే నేను కాలేజీకి అయితే వెళ్ళాను. ఇంటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా వాళ్ళు ఏం చదివిస్తానన్నారు ఇంట్లో. తర్వాత తిరుపతికి పోయి నేను 13 రోజులు అనమాట ఉండింది కాలేజీకి. నేనైతే బీఎస్సీ నర్సింగ్ తీసుకున్నాను. బీఎస్సీ నర్సింగ్ 13 రోజులే. హాస్టల్, మాది పెద్ద ఫ్యామిలీ కదా. ఈ వీడియో చూడని వాళ్ళు అయితే ఇంతకుముందు వీడియోలు ఉంటుంది. మాది పెద్ద ఫ్యామిలీ కదా. అప్పట్లో ఫస్ట్ టైం అనమాట నేను బయటకు వెళ్ళింది. హాస్టల్లో అయితే నేను ఉండలేకపోయినా. హాస్టల్లో కానీ సౌకర్యం లేదా, అంటే స్కూల్ కన్స్ట్రక్షన్ కానీ బాగా కడతాను లేదనమాట. అక్కడ చాలా ఇబ్బందిగా ఉండింది. బాగా అన్ని సౌకర్యంగా ఉండింటే ఉండిపోయేదన్నేమో కానీ వచ్చిన ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్కూల్ ఫ్రెండ్స్ అయితే అబ్సెంట్ అయిపోయారు. కాలేజ్ ఫ్రెండ్స్ కానీ 3 మంది వచ్చారనమాట. 3 మంది నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు అనమాట. ఒక్కొక్కరు లాస్ట్ ఒక్క అమ్మాయి అయినా మిగిలింటే ఉండేదాన్ని ఏమో. 3 అమ్మాయిలు నాకు తెలియకుండానే వెళ్ళిపోయారు అనమాట. తర్వాత నేను కానీ 13 రోజులకి అసలు ఎవరు నడకుండా, ఇంట్లో వాళ్ళు నడకుండా కానీ నేను డైరెక్ట్గా 5 లగేజ్లు అన్నీ వేసుకొని బస్ ఎక్కి నేరుగా కుప్పం, తిరుపతి ఎక్కితే తిరుపతిలో నుంచి డైరెక్ట్గా కుప్పం అనమాట దిగేసాను. అట్లా నా కాలేజీకి డిగ్రీకి నేనే చదివిస్తానన్నా డబ్బులు కట్టేసినా కానీ నేనే చదవలేదు. ఎందుకంటే మా ఫ్యామిలీని వదిలేసి దూరంగా ఉండలేకుండా ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆ విలువ, చదువుకొని బాగుందనేసి. నేనే కావాల్సి కన్నా డిగ్రీకి పోలేదన్నమాట. ఇంకైతే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా ఆ ఇయర్లోనే నాకు పెళ్ళి అయిపోయింది. కాబట్టి ఇంక ఇక్కడ ఈ చదువులు చదువుతున్నాను అనమాట. పిల్లల చదువులే. ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి నన్ను ఆ రోజు మా ఇంట్లో తిట్టి కంపల్సరీ చదవాలా, కంపల్సరీ వెళ్ళాలా అని చెప్పింటే ఏమో వెళ్ళేదాన్నేమో కానీ నన్ను అట్లా తిట్టరన్నమాట. నన్ను కొంచెం గారాబంగానే సాకారు కాబట్టి ఆ గారాబం కూడా ఎక్కువ ఉండకూడదనేసి నా పిల్లలకి గారాబంగానే ఎక్కువ చేయను. చదువు దగ్గర కొడతానమాట, బాగా కొడతాను నేను. నా చదువు నా పిల్లలకైతే బాగా ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళు ఉద్యోగం చేసే వరకు చదువుకున్నాను, కంపల్సరీ చదివిస్తాను అనమాట. నేను త్వరగా పెళ్లి చేయాలా అట్లా ఇట్లా ఆలోచనలు ఏముండవు. నేను చదువు వాళ్ళు చదివించి నేను చేయని ఉద్యోగం వాళ్ళ చేతి చేపిస్తాను అనమాట. దీంతో అయితే నేను బాగా పిల్లల పట్ల బాగా చదివించుకుంటాను. నా స్కూల్ మెమరీ అయితే ఈ విధంగా ఉండిందన్నమాట. ఆ ఊర్లో ఫస్ట్ టైం చదివింది 10th క్లాస్ అమ్మాయి నేను. ఇప్పటికీ కానీ గర్వంగా ఉంటుంది నాకు. నా తర్వాతనే మళ్ళీ అందరూ చదివింది. నా తర్వాత చాలామంది చదివారు కానీ ఫస్ట్ టైం ఫిలప్ చేసింది నేనే కాబట్టి ఆ సంతోషం అయితే నాకుంది. మా ఊర్లో 10th క్లాస్ ఫస్ట్ ఫిలప్ చేసిన మా హై స్కూల్ లేదు కాబట్టి ఫిలప్ చేయలేదు, పక్కూరికి పంపించలేదు. నేను వచ్చేపాటికి హై స్కూల్ పడిపోయింది కాబట్టి నేను చదివాను అనమాట. 10th క్లాస్ చదివాను, ఇంట్లో చదివాను. తర్వాత అమ్మాయిలు అందరూ చదువుకున్నారన్నమాట.
మా ఇంట్లో నా చెల్లి కానీ చదువుకోలేదనమాట. ఇంటర్ ఇంత ఇంత పెద్ద బుక్కులు ఉంటాయి, వాటిని చదవడానికి అయ్యలేదని. ఇప్పుడు కూడా నేను ఆ పాపని అడుగుతాను, నా చెల్లెల్ని అడుగుతాను అనమాట. ఇంత నేను తీసుకునేది నర్సరీ అనమాట. నర్సరీకి ఇంత ఇంత ఉంటాయి బుక్కులు. ఆ బుక్కులు చూసి భయపడిపోతుంది అనమాట. నీకు నచ్చింది తీసుకుంటే కానీ కొంతమంది చదవరు, చదువుకు భయపడి చదవరు, చదువుకుంటామన్నా కొంతమంది చదివారు. అట్లా అది ఉండే వాళ్ళకి ఇది లేదు, ఇది ఉండే వాళ్ళకి అది లేదంటారు కదా, ఆ లెక్కలో. మా చెల్లెలు అయితే ఇంటర్ కానీ చదవలేదనమాట. ఆ పాపకు బుక్కులు చూసి భయపడిపోయింది, చాలా ఎక్కువ ఉంటుందనేసి. అట్లయితే నా స్కూల్ డేస్ అయితే అయిపోయాయి. ఎప్పుడైనా వెళ్తే స్కూల్ని, ఎలిమెంటరీ స్కూల్ని, హై స్కూల్ని కానీ వీడియో తీసుకొస్తాను అనమాట. ఎప్పుడైనా ఊరికి కుదరలేదు, కుదిరితే వీడియో తీసుకొస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.